హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1059. ఈరోజు డేట్ 2 ఆగస్ట్ 2022. ఫ్రెండ్స్, కేరోజ్ డీల్ ఆఫ్ ది లో మీకు అమెజాన్లో ఒక మంచి యాంటీ థెఫ్ట్ బ్యాక్ ప్యాక్ ఉంది. చాలా మోడర్న్ స్టైల్లో ఉండే బ్యాక్ ప్యాక్ ఇది. రెగ్యులర్గా 2000 కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు 799 రూపాయలకి అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. ఇక రెండోది, అమెజాన్ ఆడిబుల్ స్టిల్ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. 3 నెలలకి జస్ట్ ₹2 మాత్రమే. రిజిస్టర్ చేసుకోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు టెక్న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ఫైనల్గా ఐఎమ్ బ్యాక్ ఇన్ బ్లాక్. సో చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ చేసి, 5 రోజులు అవుతుంది అనుకుంటా. సో క్వార్టర్స్ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి ఒక 3 డేస్ అయితే పట్టింది. మొత్తం సామాన్లు సర్దుకోవటం, ఇల్లు తీసుకోవడం, చాలా హంగామా అయిపోయింది. సో కేవలం ఛానల్ డెవలప్మెంట్ కోసం అక్కడ క్వార్టర్స్ నుంచి ఇక్కడికి వచ్చేసాను. ఒకటే క్వార్టర్స్లో ఏసీ పర్మిషన్ లేదు కదా, సో అదొకటి ఫ్రీగా ఉండేది క్వార్టర్స్. ఇక్కడేమో 10,000 పర్ మంత్ రెంట్. సో ఎనీవేస్, ఛానల్ డెవలప్మెంట్ కోసం తప్పలేదు నాకు. సో ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి అయితే కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాలి. మీరు కూడా సపోర్ట్ కూడా ఎక్కువగా చేయాలి. ఎందుకంటే కొంచెం ఇంటి రెంట్ ఇప్పటివరకు నేను లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఇంటికి రెంట్ పే చేయటం. 10 సంవత్సరాలు క్వార్టర్స్లో ఫ్రీగా ఉన్నాను. సో ఎనీవేస్, ఇప్పుడైతే కొంచెం ఛానల్కి తప్పలేదు. మీరు కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం 5G రోల్అవుట్ గురించి చూద్దాం. 5Gకి సంబంధించిన ఆక్షన్ అనేది నిన్నటితో అయిపోయింది. దీంట్లో ఎక్కువ మొత్తంలో జియో వాళ్ళే అక్వైర్ చేసుకున్నారు. దగ్గర 88,000 కోట్లకు సంబంధించిన స్పెక్ట్రమ్ వీళ్ళు కొన్నారు. అండ్ ఎయిర్టెల్ వాళ్ళు 43,000 కోట్లకు సంబంధించిన స్పెక్ట్రమ్ కొన్నారు. అండ్ జియో వాళ్ళు మేము రెడీ టు గివ్ 5G అని చెప్తున్నారు. అంటే 5Gని రోల్అవుట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు. కాకపోతే అన్ని ఊళ్ళకి కాదు, ముఖ్యంగా సిటీస్కి, పెద్ద సిటీస్కి వీళ్ళు ముందుగా రోల్అవుట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఇయర్ ఎండింగ్ కల్లా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మేబీ ఆగస్ట్ 15కి ఏమన్నా వీళ్ళు ట్రయల్స్ లాగా ఏమైనా చేస్తారా, లేకపోతే రోల్అవుట్ లాంటిది ఏమైనా చేస్తారా అని మాత్రం వెయిట్ చేయండి. ఏదైనా సస్పెన్స్, సర్ప్రైజింగ్ ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒక టెక్ ఫ్యాక్ట్ అనమాట. టెక్ అండ్ ఎర్త్ ఫ్యాక్ట్. ఇది ఎర్త్ జూలై 29న ఫస్ట్ టైము, అంటే ఇప్పటివరకు ఎర్త్ పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ టైము 1.59 మిల్లీ సెకండ్స్ ఫాస్ట్గా స్పిన్ అయిందంట. ఒక డేని 24 అవర్స్ని ఒక 1.59 మిల్లీ సెకండ్స్ ముందుగానే కంప్లీట్ చేసింది. సో దీనివల్ల ఏంటి లాభం, దీనివల్ల ఏంటి మనకు నష్టం, ఎందుకు దీన్ని టెక్న్యూస్లో యాడ్ చేస్తారంటే దీనివల్ల టెక్ కంపెనీలకి ఎక్కువగా లాస్ అంట. అంటే మనకు అది 1.59 మిల్లీ సెకండ్స్ అనే ట్రీట్ చేస్తాం, కానీ చాలా వరకు టైం మీద డిపెండ్ అయ్యి టెక్నాలజీ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. జస్ట్ లైక్ మీకు యాపిల్ వాచెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక డే టు డే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాయి కదా. దానివల్ల జరగాల్సినవన్నీ కూడా చాలా వరకు చేంజెస్ అనేవి జరుగుతాయి అనమాట. అంటే హెల్త్కి సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్కి సంబంధించినవి కావచ్చు, ఒక సెకండ్లో చాలా వరకు మారిపోతుంది కదా. సో దానివల్ల ఇలా ఎర్త్ ఫాస్ట్గా స్పిన్ అవడం వల్ల టెక్ కంపెనీస్ కూడా చాలా వరకు లాస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ వెరీ సూన్ 10,000 బడ్జెట్లోనే ఒక 5G ఫోన్ని లాంచ్ చేయొచ్చు. మేబీ నెక్స్ట్ ఈవెంట్లో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 5Gకి సంబంధించిన న్యూస్ అనేది హాట్ టాపిక్ కాబట్టి. సో వీళ్ళు వెరీ సూన్ ఒక 5G ఫోన్ని విత్ 10,000 బడ్జెట్లోనే వీళ్ళు తీసుకురావాలనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో ఐక్యూ 90ని లాంచ్ చేస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. అరౌండ్ ఇది 46,000 రూపాయలకి వస్తుంది. సో నన్ను అడిగితే రీసెంట్గా నేను టెస్ట్ చేసిన అండర్ 50,000 రూపీస్లో ఉన్న ఫోన్స్లో ది బెస్ట్ ఫోన్ అని చెప్తాను. చాలా బాగుంది, కెమెరాలు ఎక్సలెంట్గా ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ కావచ్చు, డిస్ప్లే కావచ్చు, సూపర్గా ఉంది. ఒకవేళ మీరు 45,000 రూపీస్ బడ్జెట్లో ఏమన్నా ఫోన్ ప్లాన్ చేసుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వెండి. మంచి ఫోన్ మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఇది ఈరోజు నుంచి ప్రీ ఆర్డర్కి అవైలబుల్గా ఉంది. ఐక్యూ వెబ్సైట్లోనూ అలాగే అమెజాన్లో కూడా ఇది తీసుకొచ్చారు. ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ Pixel 7 అలాగే Pixel 7 Pro అక్టోబర్ 13వ తారీఖున లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అక్టోబర్ 13వ తారీఖు. కాకపోతే మన ఇండియాకి ఈసారైనా 7 సిరీస్ వస్తుందా లేదన్నా మాత్రం వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 1 రీసెంట్గానే లాంచ్ అయింది కదా. సో దీనికి సంబంధించిన ఒక లైటర్ వర్షన్ కూడా వెరీ సూన్ రాబోతుంది. నథింగ్ ఫోన్ 1కి నథింగ్ ఫోన్ 1 లైట్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కేవలం బ్యాక్ సైడ్ ఉన్న గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ LED స్టాప్స్, ఆ హంగామా, ఆ జాతర ఫోన్ ఎఫెక్ట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి మాత్రమే ఉండవు. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ప్యానల్తోనే, ట్రాన్స్పరెంట్ బాడీతోనే వస్తుంది. సేమ్ ఫోను, టెక్నికల్గా స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్, ఓన్లీ ఆ జాతర వ్యవహారం మాత్రమే తీసేస్తారనమాట. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్.
ఇది వెరీ సూన్ మనకి మార్కెట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 25,000 రూపాయల బడ్జెట్ని ఇది టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే ఈ స్పెసిఫికేషన్స్తో ఆ గ్లిఫ్ లేకుండా 25,000 రూపాయలకు వస్తే ఖచ్చితంగా ఇది సజెస్ట్ చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు కూడా సజెస్ట్ చేయదగ్గ ఫోనే, మంచి హార్డ్వేర్, మంచి స్పెసిఫికేషన్స్తోనే తీసుకొచ్చారు. ఫోన్ కూడా చాలా బాగుంది, నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, వెరీ సూన్ మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అలాగే జెర్రీ రిగ్ ఉన్నారు కదా, మోస్ట్ పాపులర్ పగలగొట్టే అతను, ఇరగొట్టే అతను. సో ఏం చెప్పింది దాని ప్రకారం చూసుకుంటే, ఈ నథింగ్ ఫోన్ వల్ల అంత ఆషామాషిగా ఇరిగే టైప్ కాదు, చాలా టఫ్గా ఉంది. ఆ ప్యానల్ కూడా చాలా గట్టిగా ఇచ్చారు వీళ్ళు. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఆ బ్యాక్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉందో అది అంత ఈజీగా ఇరిగే టైప్ కాదని చెప్పి ఏం చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకొక పాపులర్ రిపేర్ టెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ఇది అంత ఈజీగా రిపేర్ చేయదగ్గ ఫోన్ కాదు, ఇది కేవలం ఎవరైతే కంపెనీకి సంబంధించిన ఆథరైజ్డ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బ్యాక్ సైడ్ ప్యానల్ని ఓపెన్ చేయాలి తప్ప వేరే వాళ్ళకి ఓపెన్ చేస్తే మాత్రం అంత ఈజీ కాదు, అంటే రిపేర్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో అందుకని నథింగ్ ఫోన్ 1 మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా సర్వీస్ సెంటర్, అఫీషియల్ సర్వీస్ సెంటర్కి మాత్రమే వెళ్ళండి. అంతేగాని మామూలు సర్వీస్ సెంటర్కి వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, రిపేర్ అంత ఈజీ కాదు అండ్ బాడీ కూడా అంత ఈజీగా పగిలే బాడీ కాదని వీళ్ళు చెప్తున్నారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి కెమెరా అప్లికేషన్ గురించి చెప్తాను. సో దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ఫిల్టర్స్ ఉన్నాయి, మీరు డిఫరెంట్ అకేషన్ తగ్గట్టుగా ఫోటోస్ తీసుకోవచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్. 300 రూపాయలు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. వెరీ సూన్ మీకు ఏవైతే పెండింగ్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. దాదాపు ఒక 12 వీడియోలు ఉన్నాయి నాకు ఇప్పుడు ప్రజెంట్గా పోస్ట్ చేయాల్సినవి, అన్బాక్సింగ్లు అన్నీ హోల్డ్ చేసి పెట్టేశాను. కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఇలా రకరకాల కారణాలతో ఒక 1 వీక్ అయితే రెస్ట్ అయిపోయింది. సో ఎనీవేస్ వెరీ సూన్ మీకు ఈ వీడియోస్ అన్నీ ఒక్కొక్కటి వరుసగా వస్తూ ఉంటాయి అండ్ రెగ్యులర్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.